వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిన్నటి రోజునండి కాకినాడ జిల్లా తునిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని సెక్సువల్ గా ఎక్స్ప్లాయిట్ చేసినట్టుగా సోషల్ మీడియా లేట్ నైట్ మన దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే తుని టౌన్ సీ గారు యాక్షన్ తీసుకుని కస్టడీలో తీసుకోవడం జరిగింది. మనకి ఉదయం అంతా వెరిఫై చేసి అమ్మాయిని ఐడెంటిఫై చేసి అమ్మాయి తల్లిదండ్రులను ఐడెంటిఫై చేసి రిపోర్ట్ తీసుకుని పోక్సో చట్టం కింద కేసు పెట్టడం జరిగింది. పోక్సో చట్టంలో ఏవైతే ఇంపార్టెంట్ సెక్షన్లు ఉన్నాయో 5, 6 ఆ సెక్షన్ ప్రకారం కేసు పెట్టడం జరిగింది. నాట్ ఓన్లీ అది ఒక సెక్షనే కాకుండా అమ్మాయిని మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళినట్టుగా, అలాగేనేమో అంటే మైనర్ ని ఎవరు తీసుకెళ్ళినా కిడ్నాప్ కింద వస్తుంది. 18 సంవత్సరాలు అంతే కిడ్నాప్ సెక్షన్ వస్తుంది. అన్ని సెక్షన్ ప్రకారం కేసు పెడుతున్నాం. కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా క్లియర్ కట్ గా పూర్తి స్థాయిలో చేసి యాక్షన్ తీసుకుంటామండి. అంటే ఇక్కడ నేరస్తుడి కింద చూడండి. నేరస్తుడు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి ప్రచారం చేయకండి. ఎందుకంటే ఏ పార్టీ కూడా సభ్యత్వం లేకుండా మా పార్టీని ఏ పార్టీ కూడా ఒప్పుకోదు. కాబట్టి నేరస్తుడు శిక్ష పడాలి, అంతవరకు అందరి తాలూకు ఉద్దేశం అదే. తర్వాత అమ్మాయి యొక్క వీడియోని కూడా సర్క్యులేట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ పలానా వ్యక్తి సర్క్యులేట్ చేసినట్టుగా కానీ వస్తే వారి మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం. కారణం ఏంటంటే చట్టం అలాగ ఉంది. మీడియా వారు కానీ పత్రికా విలేకరులు కానీ రాయడానికి లేదు. కాబట్టి దయచేసి అందరూ గమనించారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.